ఇప్పుడు ఎవరు అడగలేదు అని బాలకృష్ణ చెప్తూ ఉన్నారు. కానీ చిరంజీవి ఏమో నేను అడగడం వల్లే నా సినిమా వాల్తేరు వీరయ్యకైనా నీ సినిమా వీరసింహారెడ్డికైనా టికెట్ రేట్లు పెరిగాయి, ప్రొడ్యూసర్లు లాభపడ్డారు, ఇండస్ట్రీకి మంచి జరిగింది అని చెప్తున్నారు. అదే వ్యవహారం ఇప్పుడు ఎందుకోసం అంటే బాలకృష్ణకి కూడా గుర్తు చేస్తున్నారు ఆ రోజు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా చిరంజీవి తన లేఖ రూపంలో. ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొంత గ్యాప్ ఉంది అని చెప్పి జరుగుతున్న చర్చల్ని భర్తీ చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఒకవేళ కొంత అపోహలు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పటికీ కూడా సినీ పెద్దగా ఆ రోజు నేను కొంత ఇనిషియేట్ తీసుకుని అప్పటి సినిమాటోగ్రఫీకి మంత్రిగా ఉన్నటువంటి పేరు నానితో మాట్లాడడం, వారిద్దరి మధ్య కొంత ప్రాథమిక స్థాయిలో చర్చలు జరగడం, ఫోన్లతో సంప్రదింపులు, ఆ తర్వాత స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళటం, అక్కడ జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, చిరంజీవికి సంబంధించినటువంటి ఆహ్వానం మేరకు చాలామంది సినీ ప్రముఖులందరూ కూడా ఎక్సెప్ట్ బాలకృష్ణ అందరూ రావటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే మొత్తంగా తాను ఒక పెద్ద మనిషిగా వ్యవహరించి ఆ రోజు కొంత గ్యాప్ ఉంది అని చెప్పి జరుగుతున్న ప్రచారం కావచ్చు, లేక కొంత ఏదైనా మనస్పర్ధలు లేక అపోహలు ఉంటే వాటిని కూడా తీసివేసేటువంటి ప్రయత్నం మాత్రమే తాను చేశాను. తద్వారా మాత్రమే అంటే ఈ పరిణామాల తర్వాత మాత్రమే వాల్టేరు వీరయ్య కానీ లేక వీరసింహారెడ్డి కానీ టికెట్లు పెంచుకునేటువంటి ఆస్కారం దొరికింది అని చెప్పి బాలకృష్ణకి స్వయంగా గుర్తు చేసేటువంటి ప్రయత్నం చిరంజీవి చేశారు. ఇక్కడ ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఆ రోజు బాలకృష్ణని పిలిచినా ఆయన వచ్చేవారు కాదు, జగన్ కలవడానికి అయితే ఖచ్చితంగా వచ్చేవారు కాదు, తెలిసిన విషయమే. అయినా కూడా నేను మిమ్మల్ని సంప్రదించాను, మా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు, మీ వైపు నుంచి ఎగ్జాక్ట్లీ అది నిరూపించుకునేటువంటి ప్రయత్నమే, అది నిరూపించేటువంటి ప్రయత్నమే, ఆ రకంగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నమే. అంటే ఆ రోజు తాను స్వయంగా ఈ మొత్తం వ్యవహారాన్ని కొంత ఇనిషియేట్ చేశాను, పెద్ద మనిషిగా వ్యవహరించి మొత్తం అందరి తరపున సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దగా అందరి తరపున నేను కొంత చొరవ తీసుకుని ప్రయత్నించాను. అందులో భాగంగానే స్వయంగా నేనే మీకు 3-4 సార్లు కాల్ చేశాను. ఆ తర్వాత నాకు అందుబాటులో మీరు రాకపోవడంతో జమినీ కిరణ్ ద్వారా ప్రయత్నం చేయించాను. అప్పటికీ కూడా మీరు అందుబాటులో రాకపోవడం మూలంగానే ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేశాను. అంటే ఒకవేళ లాస్ట్ మినిట్లో ఏదైనా మనసు మార్చుకుని బాలకృష్ణ లాంటి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఒక స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో సినీ ప్రముఖులందరూ కలిసి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసాము అని చెప్పేటువంటి ప్రయత్నం. ఆ తర్వాత అప్పటి సీఎంతో జరిగినటువంటి చర్చలకు సంబంధించిన సారాంశం, అప్పటి సీఎంతో జరిగినటువంటి చర్చల సారాంశం తర్వాత మాత్రమే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించడం, అంటే ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలను కూడా బాలకృష్ణ కూడా స్వయంగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అంతవరకు బాగానే ఉంది వ్యవహారం. కానీ ఇది కేవలం బాలకృష్ణకి ఇచ్చినటువంటి సమాధానంగా చూస్తే ఇది పెద్ద సమస్యగా ఉండకపోవచ్చు, కొంతతో ఈ సమస్య పరిష్కారం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ వ్యవహారం కనుక పవన్ కళ్యాణ్ కూడా అంటే ఇప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా గతంలో రైజ్ చేసిన పాయింట్స్కి సమాధానంగా దీన్ని చూస్తే ఈ వ్యవహారం మీద మళ్ళీ చిరంజీవి కూడా డీటెయిల్ వివరణ ఏమైనా ఇస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితుంది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి ప్రస్తుతం దేశంలో అందుబాటులో లేరు. ఈ పరిణామాలు కేవలం నేను మీడియాలో మాత్రమే, టీవీ ఛానల్స్లో లైవ్లో మాత్రమే చూసి స్పందిస్తున్నానని చిరంజీవి కామెంట్. కూటమి ప్రభుత్వం ఎలాంటి పొరపచ్చాలు లేకుండా అంటే క్యాడర్ లెవెల్లో చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా లీడర్స్ స్థాయిలో అలాంటివి రాకుండా చాలా ప్రశాంతంగానే వాళ్ళ ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు ఇలాంటి చిన్న ఇష్యూస్ వల్ల ఏమైనా అలజడొచ్చే అవకాశం ఉందా, లేదా పార్టీ ఈ విషయాన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోకపోవచ్చా? లేదు, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కూటమి లెవెల్లో మారేటువంటి సమస్యగా చూడడానికి అవకాశం లేదు. ఇది బాలకృష్ణకి సంబంధించినటువంటి కామెంట్స్కి కౌంటర్గా మాత్రమే చూడాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి అది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ స్థాయిలో కావచ్చు, లేక భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కావచ్చు, ఎటువంటి చిన్న విభేదాలు వచ్చినా కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తల స్థాయిలో లేక చిన్నపాటి ఎమ్మెల్యేల స్థాయిలో ఏ రకమైనటువంటి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినా కూడా